ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిన్ని రైతుల పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోంది. ఒకప్పుడు పచ్చని ఆకులతో కాయలతో కలకల్లాడిన తోటలు ప్రస్తుతం నీటి చుక్కలేక నిలువునా ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పూర్తిగా పాతాళానికి పడిపోయాయి. వందలాది అడుగులు లోతుకు పోసిన బోర్లు సైతం పనిచేయకపోవడంతో తోటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిన్ని రైతుల కష్టాలపై మా కరెస్పాండెంట్ యోగానంద్ గ్రౌండ్ రిపోర్ట్. అనంతపురం జిల్లా హార్టికల్చర్కి పెట్టింది పేరు. అటువంటి హార్టికల్చర్ పంటలు ప్రస్తుతం పూర్తిస్థాయిగా ఎండుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ పంట 75,000 నుంచి 80,000 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు. కానీ ఒక్కసారిగా కూడా నీరు లేకపోవడంతో చీనీ పంట ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా చీనీ పంట పూర్తి స్థాయిలో కూడా ఎండిపోయి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సింగనమల నియోజకవర్గంలో ఉన్నాం. సింగనమల నియోజకవర్గం గాలదీన మండలంలో ఉన్నాం. ఇక్కడ సుమారుగా అనేక వేల ఎకరాల్లో చీనీ పంటను పండిస్తున్న రైతులు. కానీ ఒక్కసారి గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాటర్ లేకపోవడంతో చీనీ పంట పూర్తి స్థాయిలో కూడా ఎండిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న తోట ఏదైతే ఉందో సుమారుగా 3 ఎకరాల్లో ఈ తోటని రైతులు సాగు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఎండిపోయి పేరు ఇది మీదే ఊరునా? మాదేమో నా పేరు కిష్టయ్య సార్. కిష్టయ్య మట్టాడు గ్రామంలో తోటలకి వ్యవసాయానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. నీళ్ళు వాళ్ళు మాకు అన్నం పెట్టుకునే చింతలే, నీళ్ళ సాయం చేస్తే చాలా అనే దానికి ఉన్నాం మేము. దీనికి ఈ పక్క నీళ్ళు వస్తాయి సార్. కాలువ కానీ మాకు ప్రయత్నం చేస్తే పైన కుంట నుండి కిందికి వస్తాయి. ఈ ఇంటి మళ్ళీ ఈ చెరువుకు పోతాయి నీళ్ళు. దాదాపు మాకు సాయం చేస్తే 500 కుటుంబాలు ఈ రోజులోనే 500 కుటుంబాలకి మేలు చేస్తారు. లేదు అన్ని నీళ్ళు ఆ చెరువుకి అన్నింటికి నీళ్ళు ఇస్తే 1000 కుటుంబాలు ఈ పక్క, ఆ పక్క ఆ చెరువుకి 1000 కుటుంబాలు, అట్లా 3,000 మంది ఖచ్చితంగా చిన్న తోటలు 4.5 ఎకరాలు పెట్టినా సార్. 800 పెట్టినా. మొక్క ఎంత పెట్టుబడి అయితే పెట్టారు మీరు? ఇప్పుడు పెట్టుబడి 6 లక్షల వరకు అయింది సార్ దానికి. ఇప్పుడు నీళ్ళు ఇస్తాను మళ్ళీ ట్యాంకర్లతో. అంటే నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్తో ఇస్తున్నాం. ట్యాంకర్ ఎంత? ట్యాంకర్ వచ్చి 1000 రూపాయలు పడుతుంది సార్. ఒక ట్యాంక్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఎన్ని ట్యాంకర్ రోజుకి? 4 ట్యాంకులు, రోజు 4,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇప్పటికే. సుమారుగా మీకు ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది నీళ్లు తోలించడము లేదా పెట్టుబడి పెరిగిపోవడము? కొంచెం ధర అటు ఇటు ఉన్నప్పుడు పర్లేదు, కానీ ధర ఎక్కువ ఉంటే పర్లేదు, ధర తక్కువ ఉంది ఇప్పుడు 4.5 లక్షలు ఇప్పుడు పెట్టిన ఈ సంవత్సరం. పెట్టింటే 4,30,000 ఇచ్చినాయి సార్. అంతే చిన్నకాయలకి. ఇంక ఇప్పుడు అంతా పైన నష్టమే. మీకు ప్రభుత్వ పథకాలు ఏమొద్దు, నీళ్ళు ఇవ్వండి చాలా అంటారా? నీళ్ళు నడిపితే ఉన్నప్పుడు ఆ తనువు అనేది అంత లెక్క పెడుతుంది సార్. అదైతే అన్నం పెట్టినట్లేగా. అది లేకుండా ఇప్పుడు ఇవన్నీ ఊరికి డబ్బులు ఇస్తే కానీ ఏం చెప్తావు? ఏం జరుగుతుంది? మాకు మేలు నీళ్ళు నడిపిస్తే మేలు జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మీరు బాగా కష్టపడి పంట చిన్నపాటి నీళ్ళు ఇస్తేనే యాపిల్ తోటలు పండిస్తున్నారు ఇక్కడ రైతులు. కానీ నీళ్ళు లేకపోవడంతో చెంట మీ కళ్ళెదురుగా ఎండిపోతున్నాయి చెట్ల పంట అంతా కూడా. మీకు ఏమనిపిస్తుంది? బాధగా ఉంది, చాలా బాధగా ఉంది సార్. పుట్టిన పిల్లని కొనవై పెద్ద చెట్లే వాటికి నెట్టుంది సార్ మాకు. ఇప్పుడు ఇంకేం చేస్తాం? పుట్టిన పిల్లని సాగేకి ఎగితే లేనప్పుడు అయిపోయా, దాంట్లో వాటిని చచ్చిపోతాడు. మనకే లేనప్పుడు పిల్లవాడు కానీ ఏడికి నెట్టుంది. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. మరో రైతు ప్రస్తుతం అంతా ఉన్నారు. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు శంకర్ రెడ్డి సార్. శంకర్ రెడ్డి, ఎన్ని ఎకరాలు పెట్టినారు మీరు తోట? చీనీ 4 ఎకరాలు. మీకు ఎప్పటి నుంచి కూడా చీనీ తోట పెడుతున్నారా? ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? మేము ఎక్కువ పెట్టినాం. బోర్లకంతా 20 లక్షల వరకు పెట్టినాం సార్. బోర్లు 20 బోర్లు వేసినాం, నీళ్ళు లేవు ఆ తోటలో. మీరు మాటలతో ఏడ్చలేక జస్ట్ చూసుకుంటున్నారు అంతే. ఇంకా కందులు పెడితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు, పిల్లలు అంత ఇబ్బంది పడతారు కదా అని ఇట్లే ఉన్నాము. ఒక్క పంటకి 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. బోర్లు వేసి పంట కోసం చెట్లు ఎండిపోతాయని బోర్లు వేసినాము. మీరు ఏమడుతున్నారు? ప్రభుత్వం నీళ్ళు మాత్రమే అడుగుతున్నారు, ఇంకేమన్నా అడుగుతున్నారా? నీళ్ళు ఇటు ఇస్తే వాళ్ళు మేము బతకగలం. అట్లా ఏందైనా పంట పెట్టుకొని బతికే అవకాశం. నీళ్ళు లేక ఎండిపోయినాయి ఇప్పుడు అన్ని కూడా. మీకు చాలా చూస్తున్నాం, చాలా చోట్ల ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. చాలా నీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మీరేమో? ప్రయత్నం చేస్తున్నాం. వర్షం పడుతుందంటే వర్షం పడలే. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మీకు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక చీనీ పంటకి బయటకు రావాలంటే పెట్టుబడి ఎంత అవుతుంది? 4 లక్షల వరకు అవుతుంది సార్. ఒక మామూలు నీళ్ళన్నీ ఉంటేనే. నీళ్ళు ఉంటే అంత కాదు సార్, నీళ్ళు లేకనే అంత అవుతుంది. నీళ్ళే రోజుకి 8,000 రూపాయలు అవుతుంది సార్ దానికి తోలాలంటే. మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మీకు అక్కడ దగ్గర చెరువులు ఏమైనా ఉన్నాయా? మా కెనాల్ నీళ్ళు వస్తాయి సార్. అవి 2 కిలోమీటర్లు అట్లా తవ్వితే 3 చెరువులకు కానీ అవకాశం ఉంటుంది. మిగతా కొంతవరకు పని అయితే మేమే చేసుకోగలం. నీళ్ళు ఒక్కటి కావాలా, అంతే సార్ మేము కోరేది. మీ పేరు ఏం పేరన్నా? మీరు ఎన్ని ఎకరాలు తోట సాగు చేశారు?
మాకు 8 ఎకరాలు ఉందన్న సీనా చెట్లు. చిన్న చెట్టు 8 ఎకరాలు. సీనా చెట్లు నీళ్ళు అయితే చాలా టైట్ అయినాయి. ఇప్పుడు ట్రాక్టర్తో తోలిస్తున్నాం, అంతా చేస్తున్నాం. ఇప్పుడు దానికి పెట్టుబడి వచ్చేసి సంవత్సరానికి 8 లక్షలు అవుతుంది అన్న. కాయలు కోసినా కానీ మాకు 5 లక్షలు వచ్చింది. ఇంకా 2-3 లక్షలు లాసే ఉంది, డెఫిసిట్లు తక్కువే ఉంది. ఇంకా నీళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైట్. దానికోసం మేము కోరుకుంటాను ఆ సీఎంని వాళ్ళందరినీ మా కాలువ నీళ్ళు ఇవ్వాలని. అధికారులు కలిసారు, అధికారులు కలిస్తే ఏమన్నారు వాళ్ళు? కలెక్టర్ గారిని కలిసింటేమన్నా వాళ్ళంతా ఓకే ఓకే అంటున్నారు ఇస్తామని, కానీ ఇంతవరకు అయితే ఏంది లేదు మాకు. చెట్లు ఎండిపోతే మళ్ళీ మీకు ఇంకా పనికిరావు కదా ఎండిపోయినాక. ఇంక ఇట్లయితే ఏం చేయలేమన్నా, దీనిని ఇంకా వేస్ట్ టైం కొట్టేసుకోవాల్సినది. మీ పేరు ఏం పేరు? మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? 1.5 ఎకరం చేసాము సార్. 1.5 ఎకరం సీనా చెట్లు పెట్టాము. అయితే కానీ ఈ నీళ్ళు రావడం లేదు, గంట వస్తాయి రావడం లేదు. పరిస్థితి అయితే చాలా కారంగా ఉంది. అందుకోసం చేసి ప్రభుత్వం ఏదైనా మాకు ఆదుకుంటే అవకాశం ఉంటుందని అంతే. మీకు నీళ్ళు తప్ప ఇంకేమొద్దు, నీళ్ళు ఒకటే చాలా ఇస్తే చాలా. ఒకటి ఇస్తే మాకు అదే చాలా. ఏరియాది అయితే ఏం లేదు సార్. మీకు మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు లేక ఎండిపోతున్న పంటలు? ఎవరికని చెప్తాం సార్, ఏ రైతు చూసినా నీళ్ళు రావడం లేదు. ఇదే పరిస్థితి. మాది ఇట్లా అనేది అట్లా లేదు. పరిస్థితి అయితే బాగాలేదు సార్. కలెక్టర్ని కలుస్తారా? ఏమని చెప్పారు కలెక్టర్ సార్? సార్ కిందికే రావడం లేదు సార్. అటు ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేస్తే కిందికే రావడం లేదు ఆయన. కలెక్టర్ గారు యాపిల్ తోటలు చూసేదానికైతే సమయం ఉంటుంది, కానీ ఇట్లా ఎండిపోయిన తోటలు మా పరిస్థితులు చెప్పుకుంటా అంటే కలెక్టర్ గారు వినిపించుకునే పరిస్థితులు లేరు. అంతే. ఆ యాపిల్ తోటలు మంచి పంటలు పండించారని వాళ్ళని పోయి అభినందించడానికి అయితే వాళ్ళకి సమయం ఉంటుంది. మేము ఆల్రెడీ ఆ యాపిల్ తోట చూసే రోజు నిలబెట్టి మా రైతులు అడిగితే అట్లీస్ట్ వచ్చి మా పొలాల్లో ఎండిపోయిన చెట్లను పరిశీలనకు కూడా రాలేదు ఆయన. ఇంకా ఆయన చేస్తారంటే మేము ఎట్లా, మాకు నమ్మకం ఎట్లుంటుంది ఆయన మీద? ఆల్రెడీ మొన్న సోమవారం రోజు ధర్నా పెడితే మా అర్జీలు తీసుకోవడానికి కిందికి రాలేదు ఆయన. సమయం లేదంటున్నారు. ఇప్పుడు ఈ పంటను కాపాడుకోవచ్చు, నీళ్ళు ఉంటే కూడా ఎండిపోయిన ఈ పంటను నాశనం చేసుకోవడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవి తీసేసుకోవాలన్నా కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఖర్చు పెట్టుకోవాలి ఇవి తీసేపించుకోవడానికి. ఇంక వదిలేసినారు, ఇంకేం చేస్తారో తెలియదు కదా. ఇంకా మా ఊరికి వాస్తవంగా అయితే సస్యశ్యామలంగా ఉండేదానికి కూడా ఉంది. 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులు నింపితే మా ఊరు సస్యశ్యామలంగా ఎప్పటికీ నీళ్ళు వస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ ఒక చెరువు మాత్రమే నింపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ ఒక చెరువు పైపులు వేసుకొని రైతులు చందాలు వేసుకొని పైపులు నింపుకొని ఆ చెరువులు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉండే రైతులకి ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే. అక్కడ నుంచే ఇప్పుడు నీళ్ళు ట్యాంకులు తోలుతున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ రెండు చెరువులు నింపితే ఇక్కడ ఉండే రైతులు కూడా బాగుపడతారు, ఇబ్బంది లేకుండా అవుతారు. ఇంకొక మార్గం వచ్చేసి ఇక్కడ ఎర్రగుంట్ల దగ్గర మన హెచ్ఎల్సి కాలం నుంచి తూము ఒకటి వదిలినారు, అప్పట్లోనే వదిలినారు. అవి ఇట్లా వంకల భారంగా ఇట్లా పిల్లకాలంలో ఏంటో తీసి మా ఊరు చెరువులు నింపితే ఇక్కడ కోటంక గ్రామం చాలా ఇబ్బంది పడుతుంది. మా ఊరికి కోటంకకి ఇట్లా ఏదైనా వేరే కాలువలకు నింపితే ఇప్పుడు మా ఊర్లో అంతా సస్యశ్యామలంగా ఏదైనా వ్యవసాయం చేసుకోవడానికి మా ఊర్లో దాదాపుగా 100కి 60 నుంచి 70 మంది రైతులే ఉన్నారు. ఇదే వ్యవసాయం చేసుకుంటే బతుకుతున్నారు ఏదో పని. అయినా వాళ్ళందరికీ ఈ వ్యవసాయమే లేకపోతే, ఈ నీళ్ళే లేకపోతే ఇంకేం చేసుకొని బతుకుతారు? అది అట్లా వలసలు పోయిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇదే పరిస్థితి వస్తుంది. జనవరి అయిపోయిన తర్వాత మార్చి నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి. ఎండలు స్టార్ట్ అయితేనే జనవరి నుంచే మాకు ఇక్కడ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, నీటి కరువు మొదలవుతుంది. ఇంకా అటు నుండి మేము ఏదో అంటే ఎప్పుడు ఇంతమంది రైతులు ఇబ్బంది పడలేదు. ఏదో 4-5 మంది అరాకొరగా ఇబ్బంది పడుతుండ్రి. అక్కడ పక్కన రైతులు అటు చదువుకుని అడ్జస్ట్మెంట్ పోతాండ్రి. కానీ ఈ సంవత్సరము చాలా ఇబ్బంది పోయి వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ నుంచి తొలిచుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ చెరువు నింపుకున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఆ చెరువు కూడా నింపుకోకపోతే ఈ పొద్దు ఈ చెట్లు కూడా బతికే పరిస్థితి లేదు అరాకొరగా కూడా. ఏంటంటే ట్యాంకర్లతో ఇట్లా ఎన్ని రోజులు మీరు కాలం గడపాలి? అంటే రైతులకి బోర్ వాటర్ కానీ లేదంటే చెరువుల్లో ఉంటే పర్లేదు సరిపోతుంది, కానీ ట్యాంకర్లతో అంటే పెట్టుబడి ఎక్కువ వస్తుంది కదా. ట్యాంకులతో అయితే చాలా పెట్టుబడి వస్తుంది సార్. చాలా రైతు అయితే ఇబ్బంది పడుతున్నాను. ట్యాంకుల ద్వారా తోలి 10 రోజులు 20 రోజులు సార్ తోలకి. ప్రతి సమ్మర్ అయితేనే ఇదే సమస్య. కనీసం ఇప్పుడు 4 ఏళ్ళ ఇదే సమస్య రాబట్టి అందువల్ల మేము ఏదైనా గవర్నమెంట్ని అడుగుతున్నది ఏమంటే, మాకు ఎస్ఎస్సి కాలువ ఉంది. ఆ కాలువ నుండి ఈ నీళ్ళు వదిలితే ఈ ప్రాబ్లం నుండి బయటపడతాం సార్ రైతులు. లేదంటే ఇదే సమస్య మేము పడినట్ల మా పిల్లలు కానీ పడతారు. రైతాంగం అనేది అంతరించిపోతారు సార్. మర్తాడు, కోటంగి ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ. ప్రాంతము ఫ్రూట్కి ఫేమస్ ప్రాంతము. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా చీనీ కానీ ఇతర అనేక పంటలు కూడా ఫ్రూట్స్ సాగు చేస్తున్నారు. ఒకసారిగా నీళ్ళు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళుంటే ఏ పంట అయినా పండిస్తాం సార్. నీళ్ళుంటే ఏ పంట అయినా పండించి మాకు ముందు వేయక ఆస్కారం ఉంటుంది. నీళ్ళు లేనప్పుడు మేము ఏం చేయాలి సార్? ఇట్లా పంటలు ఎండిపోతే ఏరే పంటలకు వరుసలు వెళ్ళిపోవాల్సిండేది. మా పిల్లల్ని చదివించుకునే సోమతి ఉండదు.
మా పిల్లల పరిస్థితి ఇదే అధ్వానంగా ఉంటుంది. మేము కోరుతున్నది ఒకటే సార్, మాకు ఎస్ఎస్ కాలువ ఉంది, 2 చెరువులు, ఇంకా 3 చెరువులు ఉంటే మా ఊరికి ఒక చెరువు నింపినారు. ఆ చెరువు నింపిన వల్ల 10% మేలైంది సార్. ఈ 3 చెరువులు ఇంకా 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులు నింపితే మొత్తం మా ఊరంతా ఈ సమస్య నుండి బయటపడతాం. అంటే ఇది కేవలం మీ ఊరికేనా, చాలా ఊర్లో ఇదే పరిస్థితి ఉందా? సార్ చుట్టుపక్కల ఈ ఊర్లు అన్నీ సార్, కోటంక, మర్తాడు, పాపనేపాలెం, ఈ మండలం అంతా, గార్లిన మండలం అంతా ఇదే ప్రాబ్లం ఏంది సార్. ఇదే ప్రాబ్లం ఏంది. ఏ అధికారి అయినా ఇంతవరకు వచ్చి ఏం చేస్తున్నారు ఏమైనా రైతు అనేది అడిగి నాదు లేరు సార్. అసలు మమ్మల్ని పట్టించుకునే నాడు అసలు ఎలక్షన్లో అప్పుడు మాత్రము అది చేస్తాం ఇది చేస్తామని వస్తారు, అప్పుడు మాత్రం రైతు కనపడుతున్నాం సార్. అంతవరకు మళ్ళీ ఎలక్షన్ల వరకు రైతు ఏం చేస్తున్నాడు ఏమనేది కానీ ఏ ఎమ్మెల్యేనే అంతే. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే మా ఊరికి వచ్చి ఏమి పలానా సమస్యలో బాధపడుతున్న రైతులని ఇంతవరకు అయినా ఒక ఎమ్మెల్యే రాలే సార్. ఒక ఎమ్మెల్యే కానీ రాలే. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఈ సమస్య నుండి బయటపడాలంటే మా కెనాల్ నుండి నీళ్ళు వదిలితే తప్ప ఈ సమస్య నుండి ఈ కన్నీళ్ళు కన్నీళ్ళు మాకు మటుకు. చూస్తున్న రైతులంతా కూడా ఒకే మాట చెప్తున్నారు, కేవలం మాకు ప్రభుత్వ పథకాల కంటే నీళ్లు ఒక చెరువుకు నీళ్లు వదిలితే మాత్రమే ఖచ్చితంగా మేము బాగుపడే పరిస్థితి ఉంది, లేదంటే మళ్ళీ తిరిగి వలసలో పోయే కార్యక్రమం మొదలుపెట్టే అవకాశం ఉందంటూ కూడా రైతాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఏదైతే తోట ఉందో చుట్టుపక్కల అనేక తోటలన్నీ కూడా ఈ విధంగానే ఇప్పుడన్నా ఎండుముక్క పట్టే తోటలన్నా కాపాడుకోవాలంటే సార్ నీరు వదిలితేనే వాటిని రక్షించుకోగలమంటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఉంటే గిట్టుబాటు ధర లేనప్పుడు ఇంకా పూర్తి నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే నీళ్లు వదలాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఎండుముఖం పట్టాయి, నీటి కష్టాలు మొదలైపోతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఒకటిసారి నీటి కష్టాలు రావడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ కూడా రైతాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంద్రబాషతో యోగానంద్, వైకెట్ న్యూస్, అనంతపురం నుంచి.